సిలువ సింహాసనం నేను చెప్పిన విధంగా 24వ దినం రేపుతో మనకి ముగిస్తున్నాం. ఓకే, ఈవేళ పునరుద్ధాన శక్తి, ఈ వారం అంతా మనం పునరుద్ధాన శక్తి అంటే ఏంటో చూసాం. ఈ పునరుద్ధాన శక్తిలో ఈ సాయంకాల సమయం మనం నరకము పాతాళము అని ఈ యొక్క టాపిక్లో మనం చూస్తున్నాం. నిన్న చాలా విషయాలు మాట్లాడాం మనం. ఇంకొక విషయం ఏంటంటే, నిన్న మొన్న మీరు చూడకపోతే ఒకసారి దయచేసి మా యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ చూడండి. ఎందుకంటే దాని కంటిన్యూషనే మనం ఇది మాట్లాడుతున్నాం. మీరు మంగళ బుధ లక్షి ఈ 3 మీరు సిరీస్ చూస్తే మీకు చాలా మటుకి ఈ యొక్క టాపిక్, ఈ యొక్క ఇది లెంట్ టాపిక్ లేదా ఈ గుడ్ ఫ్రైడే ఏంటి, ఈ యొక్క క్రీస్తు గురించి మనకి బాగా అర్థం అవడానికి మనకు ఉపయోగపడుతుంది. విత్ దిస్ we just wanted to go into our Bible reading. ఇవాళ మనకి అగైన్ రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 21వ వచనం, 8వ అధ్యాయం 11వ వచనం. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావుకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. ప్రైజ్ బి టు గాడ్స్ హోలీ నేమ్. ఇది దేవుని యొక్క పునరుద్ధాన శక్తి గురించి ఇక్కడ పౌలు భక్తుడు మనకి రాస్తున్నారు. ఇక్కడ మనం ఈ సాయంకాల సమయంలో నిన్న చాలా అంశాలు ధ్యానం చేసాం. మనం ఇక్కడ నుండి మొదలు పెడదాం. నిన్న ఎక్కడైతే వదిలిపెట్టామో అక్కడ నుండి మనం స్టార్ట్ చేద్దాం. మరణించిన వారు ప్రతి వారు ఎక్కడికి వెళ్తారు? పాతాళం వెళ్తారా ఏంటి? అసలు పాతాళం అంటే ఏంటి? ఆ విషయాలు మనం చూద్దాం. ఇంకా నేను చెప్పిన దాని గురించి నేను ఏం మాట్లాడలేదు. మీరు 4 క్వశ్చన్స్ నేను ఆన్సర్ చేసాం. ఆ 4 క్వశ్చన్స్ మీరు ఒకసారి కావాలంటే మీరు నిన్న మొన్న మీరు ఒకసారి చూస్తే సరిపోతుంది. మరణించిన ప్రతి వారు ఎక్కడికి వెళ్తారో ఏంటి అని. ఓకే, మనం యేసయ్య మరణం గురించి మనం స్టార్ట్ చేద్దాం ఇక్కడ నుండి. ఎందుకంటే పాతాళం అనేది, ఇప్పుడు పునరుద్ధానం అనేది 2 విషయాల తర్వాత వస్తుందని చెప్పాను. పునరుద్ధానం అనేది మొదట చనిపోయిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత అప్పుడే పునరుద్ధానం అవుతుంది. అంటే పునరుద్ధానం అనేది 3వ స్టేజ్. ఇప్పుడు 3వ స్టేజ్కి వెళ్ళడానికి యేసయ్య మొదటి స్టేజ్ నుండి వచ్చారు. ఆ మొదటి స్టేజ్ ఏంటంటే చనిపోవడం. ఆయన లీగల్గా చెప్పాను కదా, ఎనీ స్పిరిట్ దట్ డజంట్ హ్యావ్ ఎ బాడీ ఈజ్ నాట్ లీగల్ ఆన్ ద ఫేస్ ఆఫ్ దేర్. అందుకనే మనం స్పిరిట్స్ అంటే భయపడిపోతాం. ఎందుకు? స్పిరిట్స్కి బాడీ లేవు కాబట్టి. రైట్, మనకు అలా కాదు. మనం స్పిరిట్ బీయింగ్ బట్ స్టిల్ వీ హ్యావ్ ఎ బాడీ. మనం ఆత్మ అయినా ఆత్మజీవమైన దేవుడు మనకు ఒక శరీరాన్ని పెట్టాడు. చెప్పాను కదా, ఈ శరీరం అనేది ఈ లోకానికి మట్టికే పరిమితం. ఈ లోకంలో ఎవరు బ్రతుకున్నా శరీరంతో ఉండాలి. అది దేవుని యొక్క కట్టడ అని చెప్పి. ఇప్పుడు ఆ కట్టడ ప్రకారం యేసయ్య ఈ లోకానికి రావాల్సి వచ్చింది. దేవుని కుమారుడు ఈ లోకంలో లీగల్గా కుమారుడిగా ఇక్కడ పుట్టవలసి వచ్చింది. లీగల్గా ఒక తల్లి గర్భంలోకి రావాల్సి వచ్చింది. లీగల్గా తల్లి ద్వారా జన్మింపబడవలసి వచ్చింది. లీగల్గా ఆయన భూమి మీద నివసించవలసి వచ్చింది. లీగల్గా ఆయన భూమి మీద సేవ చేశాడు. అంతా ఆయన చేసిందంతా లీగల్గా ఇప్పుడు ఆయన మరణించిపోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ మరణించిపోయే అనే మాట మనం జాగ్రత్తగా వినాలి. నేను చెప్పినట్టు విధంగా పాపమునకు వచ్చే జీతం మరణం. అంటే పాపం లేనంతకాలం మరణం లేదు. కానీ యేసయ్య మన పాపాలను అందరినీ ఆయన మీద మోపుకుని ఆయన పాపిగా కౌంట్ చేయబడి, లెక్కించబడి ఆయన ప్రాణం విడిచినట్టుగా చూస్తున్నాం. మీరు ఇంకా కొన్ని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆయన డెత్ గురించి మీరు కొంచెం రీసెర్చ్ చేస్తే, ఎందుకంటే చాలా డీటెయిల్స్ ఉన్నాయి. హీ ఈస్ సైంటిఫికలీ హీస్ డెడ్, మెడికల్లీ ఈజ్ డెడ్, బాడీలీ ఈజ్ డెడ్. ఈ 3 చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు వెన్ ఇట్ కమ్స్ టు రిజరెక్షన్. ఎందుకంటే మీ క్రైస్తవత్వం అంతా దేని మీద ఆధారపడి ఉందంటే క్రీస్తు యొక్క పునరుద్ధానం మీద ఆధారపడి ఉంది. అందుకని యేసయ్య క్లినికల్గా చచ్చిపోయాడు, మెడికల్గా చచ్చిపోయాడు, బాడీలో చచ్చిపోయాడు, సైంటిఫిక్గా చచ్చిపోయాడు. అంటే కొంతమంది ఏమన్నారంటే అది సూనింగ్ థియరీ, ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ ఆయన ఇండియాలో పడి ఇవన్నీ రబిష్, వేస్ట్ ఆఫ్ టైం. ఓకే, ఈయన లీగల్లీ డైడ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ క్యాల్వరీ. అంటే ఎందుకు లీగల్గా చనిపోవాలంటే, లీగల్గా చనిపోతే ఆ బాడీ ద్వారా ఆయన పాతాళ లోకంలో వెళ్ళాలి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే లీగల్గా చనిపోతేనే నీకు ఆ పాతాళ లోకం వెళ్ళి ఒక అధికారం ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. అందుకని ఆయన లీగల్గా లోకరీతిగా లోకంలో ఒక మానవుడిగా లీగల్గా ఏ కాంట్రవర్సీ లేకుండా
ఆయన చనిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. అది మనం అందుకని ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే పునరుద్ధానం అంటే మనకు మరణం, తర్వాత సమాధి. ఈ తర్వాత యేసయ్యను ఏం చేశారంటే సమాధి చేశారు. అవన్నీ నేను తీసుకురాలేదు ఎందుకంటే మనకి టైం లేదు. నేను చెప్పవలసిన టాపిక్ కొంచెం డీప్గా ఉంది కాబట్టి అరిమతయ మత్తయి ఆయన యొక్క సమాధిలో ఏం చేస్తారంటే యేసయ్యను వెంటనే శిలువ నుండి దించి ఆయన చక్క సుగంధ ద్రవ్యాలతో వేసి ఆయన చుట్టి ఆయన సమాధిలో పెట్టి ఆ రాయిని అక్కడ వచ్చి ఆ రాయిని ఏం చేస్తారంటే రోమన్స్తో సీల్ వేయించారు. ఎందుకంటే కొంత ముందు యేసయ్య ఏమన్నారని నేను చనిపోయిన తర్వాత తిరిగి లేస్తానని ఇవన్నీ వాళ్ళకి గుర్తొచ్చి ఒకవేళ ఈ యొక్క శిష్యులు కానీ ఈయన తీసుకెళ్ళి ఎక్కడన్నా పెట్టేసి లేచిపోయాడని చెప్తారేమని ఏం చేసి అంటే రోమన్స్ ఈ యొక్క జ్యూస్ దే టుగెదర్ ఏం చేస్తారంటే ఆ సమాధికి సీల్ వేయించేశారు. అంటే ఆయన లీగల్గా చనిపోయాడు, లీగల్గా సమాధి చేయబడి. నా పాయింట్ రెండు, లీగల్గా చనిపోయాడు, ఆయన లీగల్గా సమాధి చేయబడ్డాడు. ఆ లీగల్గా రెండు కార్యాలు అయిన తర్వాత ఇప్పుడు కొన్ని కార్యాలు లీగల్గా చేస్తున్నారు. అవేంటి మనం చూద్దాం. ఇప్పుడు అండర్ వరల్డ్ గురించి మనం నేర్చుకుందాం. ఓకే, నేను చెప్పాను కదా మీకు ఈ వర్డ్స్ అన్నీ మనకి తెలుసుకోవాలి. ఇవన్నీ మనకు బైబిల్లో ఉన్నాయి. ఓకే, ఒకటి ఏంటంటే గ్రేవ్ అంటే సమాధి, రెండోది అంటే ప్యారడైజ్ అంటే పరదైస్. ప్యారడైజ్ అంటే పరలోకం కాదు, పరదైస్. ఓకే, అండ్ సెపరేటింగ్ గల్ఫ్ అని మనం హేడిస్ అంటాం, లేకపోతే షోల్ ఆర్ షోయల్ అంటాం. ఓకే, రెండోదేమో హెల్ అంటే నరకం. టాటారస్ అనేది ఒక ఫాలిన్ స్పిరిట్కి ఉండే ప్లేస్. తర్వాత ఎబిస్ అంటాం. ఎబిస్ అంటే ఏంటంటే అది బాటమ్లెస్ పిట్, అంటే దానికి అంతం లేని ఒక పిట్ అంటే ఏమంటాం, ఒక గొయ్య. అది ఇంకా దానికి బాటం ఉండదు. ఇంకా అంటే అందులో వేస్తే ఇంకా అది వెళ్ళిపోతానే ఉంటుంది ఎన్ని సంవత్సరాలైనా సరే. ఓకే, ఇంకోటి ఏంటంటే లేక్ ఆఫ్ ఫైర్, అది గెహెన్నా అంటాం, లేకపోతే హీబ్రూలో టోపెట్ అంటారు. ఇవన్నీ వాళ్ళ నేమ్స్. మళ్ళీ ఒకసారి చూడండి, ఇవన్నీ నేమ్స్. ఈ గ్రేవ్కి హీబ్రూ నేమ్లో జీబార్ అంటారు. ఇది మెయిన్ మియోన్ అని గ్రీక్లో అంటారు. ప్యారడైజ్ అంటే హెవెన్లీ అబౌట్ ఫర్ గాడ్లీ స్పిరిట్స్. అండ్ గల్ఫ్, సెపరేటింగ్ గల్ఫ్నే ఏమంటాం, షో కానీ హేడిస్ కానీ అంటాం హీబ్రూలోను గ్రీక్లోను. ఇది హెల్ ఏమో అబోర్డ్ ఆఫ్ ద అన్గాడ్లీ స్పిరిట్, అంటే దేవుని తెలుసుకున్న వాళ్ళు ప్రజలందరూ అక్కడ, అంటే దేవుణ్ణి రక్షకుడిగా అంగీకరించిన వాళ్ళు. ఈ టాటారస్ అనేది ఫాలిన్ స్పిరిట్స్, ఏంజల్స్. ఓకే, ఎబిస్ అనేది బాటమ్లెస్ పిట్. ఇప్పుడు ఇదన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం, ఎక్కడెక్కడ ఎవరో ఏం చేస్తారో. ఇది మనకు తెలుసుకున్న తర్వాత మనం టాపిక్లోకి వెళ్దాం. ఇప్పుడు మీరు చూసిన అన్నీ ఇక్కడ ఉన్నాయి. నేను 6 మాటలు ఇంటి చూసాను. ఇదేమో గ్రేవ్ అంటారు. ఈ గ్రేవ్లు ఏంటంటే చనిపోయిన బాడీస్ ఇక్కడికి వెళ్తాయి. ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ వేరే చోటుకి వెళ్తుంది. ఆయన యొక్క శరీరం మట్టుకి, ఆయన బాడీ మట్టుకి ఇక్కడ ఉంటుంది. దాన్ని గ్రేవ్ అన్నాం. ఇది ప్యారడైజ్. ప్యారడైజ్ అంటే ఇక్కడ మీరు కొంచెం చూడాలి. ఇప్పుడు ప్యారడైజ్ ఎంటీగా ఉంది. ఈ ప్యారడైజ్ ఎందుకు ఎంటీ అని మనం తర్వాత చెప్దాం. ఇది హెల్ అంటే ఎవరెవరైతే దేవుణ్ణి తెలుసుకోరో వాళ్ళందరూ వెళ్ళే స్థలం. ఇది టాటారస్, ఇదేమో ఎబిస్, ఇదేమో లేక్ ఆఫ్ ఫైర్ గెహెన్నా. ఇదండి అండర్ వరల్డ్. ఈ అండర్ వరల్డ్ అని ఎందుకంటామంటే బైబిల్ ప్రకారం అది పాతాళం, భూమి కింద ఉందను. భూమి మీద తర్వాత ఒక లేయర్ ఆఫ్ వాటర్ ఉంటుంది. ఆ వాటర్ తర్వాత ఈ యొక్క అండర్ వరల్డ్ అనేది ఉంటుంది. మీకు ఆకాశం పైన కూడా ఏ లేయర్ ఆఫ్ వాటర్ ఉంటుంది. ఆ వాటర్ తర్వాత ఆ పైనే థర్డ్ హెవెన్ అని ఉంటుంది. ఇవన్నీ డిఫరెంట్ టాపిక్. ఇప్పుడు మనకి అవన్నీ మనం మాట్లాడుకుంటే మనకి టైం సరిపోదు కాబట్టి మనం ఇప్పుడు దీనిలోకి మనం చూద్దాం. రైట్, ఇప్పుడు యేసయ్య అండర్ వరల్డ్ వెళ్ళారు. ఓకే, యేసయ్య అండర్ వరల్డ్ వెళ్ళి ఏం చేశారు? యేసయ్య బైబిల్ ప్రకారంగా మనం చూస్తే ఆయన 3 కార్యాలు చేశారు. పాతాళలోకి వెళ్ళి 3 కార్యాలు చేశారు. ఏం చేశారంటే ఆయన ప్రీచ్ చేశారు, కొంతమందిని లిబరేట్ చేశారు, విడుదల చేశారు. కొంత ఈ కాంకర్డ్. ఇప్పుడు ఏంటంటే ఈ తెలుగులో చూద్దాం. పాతాళంలో యేసయ్య చేసిన
యేసయ్య ఏం చేశారు, ఆయన బోధ చేశారు. ఈ బోధ ఎవరికి చేశారో చూద్దాం. రెండోది ఆయన విడుదల చేశారు కొంతమందిని. ఎవరిని విడుదల చేశారని చూద్దాం. మూడోది ఆయన జయించారు. ఏమి జయించారు, ఏది జయించారు, ఈ మూడు విషయాలు యేసయ్య మరి పాతాళలోకంకి వెళ్ళినప్పుడు మనం 3 రోజులు అంటాం కదా, ఫ్రైడే, సాటర్డే, సండే అంటాం. ఐఎమ్ నాట్ గోయింగ్ టు గో ఇన్ టు దట్ అగైన్ కాంట్రవర్షియల్, నాట్ కాంట్రవర్సీ బట్ ఇట్స్ నాట్ ఎ క్లారిటీ. నేను చెప్పాను కదా, బైబిల్ ఎప్పుడు కాంట్రవర్సీ కాదు, బైబిల్ ఎప్పుడు కన్ఫ్యూజన్ కాదు. కొంచెం క్లారిటీలో కొన్ని విషయాల్లో క్లారిటీ లేదు, కొన్ని విషయాల్లో చాలా క్లారిటీ ఉంది. ఆ క్లారిటీ లేని విషయాలు మనం ఎక్కువగా పట్టించుకోవద్దు. యేసయ్య బుధవారం చచ్చిపోయాడా, లక్షవారం చచ్చిపోయాడా, శుక్రవారం చచ్చిపోయాడా, అది టాపిక్ కాదు. యేసయ్య చనిపోయారు, ఆమేన్, హల్లెలూయా. ఎందుకు తెలుసా? నిన్ను రక్షించడానికి. అది మనకు కావాలి. ఆయన థర్స్డే చచ్చిపోతే ఏంటి, ఫ్రైడే చచ్చిపోతే ఏంటి, ఏ రోజైనా ఆయన చచ్చిపోయిన రోజు. కానీ నాకు స్పిరిట్ ఏంటి తెలుసా? ఆయన చచ్చిపోయేందుకే, ఆయన ఎందుకు చచ్చిపోయారంటే నిన్ను నన్ను పునరుద్ధరించడానికి, నిన్ను నన్ను ఆయనలోకి తీసుకురావడానికి. అది చూడాలి. యు మస్ట్ సీ ద స్పిరిట్ బిహైండ్ ద సబ్జెక్ట్, నాట్ ఎట్. ఒక్కోసారి ఆ లెటర్లు పట్టుకునే మనం ప్రూవ్ చేయండి నాకు, థర్స్డే, ఫ్రైడే, ఇవన్నీ కాదు. సో అది మన టాపిక్ కాదు. ఇప్పుడు యేసయ్య చనిపోయి పాతాళలోకంలోకి వెళ్ళారు. 3 రోజులు అని బైబిల్ చెప్తుంది. ఓకే, ఆ 3 రోజులు మనం చూద్దాం. రైట్, ఓకే. మొదటిది యేసయ్య ఎవరికి బోధించారు? 1 పేతురు 3వ అధ్యాయం 20వ వచనంలో చదివితే ఇక్కడ ఏముందంటే, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండు నప్పుడు పూర్వము నోవాహు దినములలో ఒక ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, ఇది జాగ్రత్తగా వినాలి, అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు. అవిధేయులు వాళ్ళు ఎక్కడున్నారు? చెరలో ఉన్నారు. ఆ చెరలో ఉన్న అవిధేయులకి యేసయ్య వెళ్ళి బోధ చేశాడంట. ఆమేన్, హల్లెలూయా. అది జాగ్రత్తగా వినాలి మనం. ఓకే, ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించాను. అంటే ఆయన బాడీ ఎక్కడ ఉంది? గ్రేవ్లో ఉంది. అవన్నీ నేను డీటెయిల్స్ మీకు చెప్తాను నేను. ఓకే, ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒకసారి ఇక్కడ ఈ చార్ట్ ఒకసారి చూద్దాం. మీకు కొన్ని మాటలు ఇంట్రొడ్యూస్ చేశాను. హేడిస్ అంటే ఇది హేడిస్ అండ్ షో అని చెప్పాను. ఈ రెండు కలిపి ఏంటంటే గల్ఫ్ అంటాం. ఇదేమో ప్యారడైజ్, ఇదేమో నరకం, ఇదేమో లేక్ ఆఫ్ ఫైర్, ఇది టాటారస్, ఇది ఎబిస్, బాటమ్లెస్ పిట్. ఓకే, ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఇది మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అర్థం అవడానికి. ఇప్పుడు మనకి నోవాహు దినములని మనకి క్లియర్గా చెప్తుంది. నోవాహు దినముల్లో ఒక ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారు, అంటే పీపుల్ ఆఫ్ గాడ్. మీకు బైబిల్ జ్ఞానం ఉండాలి, మనం కొన్ని అర్థం చేసుకోవాలంటే. బైబిల్లో కొన్ని డిస్పెన్సేషన్స్ ఉన్నాయి. 7 డిస్పెన్సేషన్స్ మనం చూస్తాం. ఈ 7 డిస్పెన్సేషన్లో తీర్పు ఒక విధంగా ఉండదు. ఓకే, ప్రతి డిస్పెన్సేషన్కి ఒక్కొక్క రూల్ ఉంటుంది. ఆ రూల్ ప్రకారం ఆ యొక్క ఇప్పుడు యుగం అంట, 7 యుగాలు. ఓకే, 7 డిస్పెన్సేషన్స్, 7 కాలాలు. ఈ ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రూల్ ప్రకారం దేవుడు జడ్జిమెంట్ చేస్తాడు. ఎందుకు చెప్తున్నానంటే నోవాహు దినములు అంటే, నోవాహు దినములు అంటే ఎన్ని సంవత్సరాలు అయిపోయింది తెలుసా అండి అక్కడికి? నోవాహు దినములు అంటే మీకు చూపెడతాను. నోవాహు దినములు అంటే 2458 క్రీస్తు పూర్వం, అంటే 2450, అంటే సంవత్సరం 10 రోజులు నోవాహు వాళ్ళలో ఉన్నాడంట. ఐ మీన్ 7 రోజులేమో ఈ యానిమల్స్ అంతా ఎక్కించారంట. 12 నెలల 10 రోజుల మటుకి ఒక వాళ్ళలో ఉన్నాడంట. అంటే అది ఎప్పుడు తెలుసా? క్రీస్తు పూర్వము 2458. అంటే మనం 4000 అంటాం క్రీస్తు పూర్వం. అంటే అప్పటికి 1500 సంవత్సరాలు గడిచినాయి. అంటే 1500 ఇయర్స్ గడిచినాయి. ఈ 1500 ఇయర్స్లో నేను కొన్ని క్యాలిక్యులేషన్ చూస్తే ఎంతమంది ఉన్నారని తెలుసా? 750 మిలియన్లు ఉన్నారంట. అంటే 75 కోట్ల మంది. ఐ మీన్ హల్లెలూయా. ఏంటంటే ఇప్పుడు మనం 2000 ఇయర్స్లో మనకి పాపులేషన్ ఎంత ఉంది? 7 బిలియన్ ఉన్నాం మనం. ఓకే, వరల్డ్ ఎంత? అప్పుడు 2005 సంవత్సరాల క్రీస్తు పూర్వం 2005 సంవత్సరాల క్రితం వాళ్ళు ఎస్టిమేట్ చేసిన ఆ యొక్క పీపుల్ ఎంత అంటే 75 కోట్లు. అంటే ఈ 75 కోట్లని
మరి అందుకని చెప్తాను, కొన్ని విషయాలు ఈ షో అండ్ హేడిస్లో మనకి అంత క్లారిటీగా లేదు. కాకపోతే మనకి ఉన్న క్లారిటీతోటి మనం చూద్దాం. ఇది మనకి సంబంధం లేదు, వాళ్ళకి దేవుడు అక్కడ ఏం ప్రీచ్ చేస్తారో మనకు ఆ సంబంధం లేదు. మనకు సంబంధం ఏంటంటే దేవుడు నాకు ప్రీచ్ చేస్తున్నాడు, ఇక్కడ నేను స్వర్గం వెళ్ళాలి. ఆమేన్, హల్లెలూయా. అర్థమవుతుందా? మనం ప్రతిదీ కాంట్రవర్సీగా అస్సలు తీసుకోకూడదు. మనకు అవసరమైన మనం తీసుకోవాలి. ఇవన్నీ మనకు నాలెడ్జ్ అంతవరకే. ఇది మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ 750 మంది మిలియన్ పీపుల్కి యేసయ్య ఏం చేసాడు తెలుసా? అక్కడ బాగు చేశాడంట. ఆమేన్, హల్లెలూయా. ఇంకొకటి ప్రియస్ బిడ్డలారా, ఇప్పుడు డిస్పెన్సేషన్స్ ఉన్నాయి. ఏమంటాం అంటే, మొదటిది డిస్పెన్సేషన్ ఆఫ్ ఇన్నోసెన్స్ అంటాం, డిస్పెన్సేషన్ ఆఫ్ కాన్షియన్స్ అంటాం, డిస్పెన్సేషన్ ఆఫ్ హ్యూమన్ గవర్నమెంట్ అంటాం, డిస్పెన్సేషన్ ఆఫ్ ప్రామిస్ అంటాం, డిస్పెన్సేషన్ ఆఫ్ లా అంటాం, డిస్పెన్సేషన్ ఆఫ్ గ్రేస్. ఇప్పుడు మనం ఉన్నది 6వ డిస్పెన్సేషన్. అంటే ఈ 6వ డిస్పెన్సేషన్లో రూల్ ఏంటి తెలుసా? దేవుని యొక్క రక్తం ద్వారానే మనం రక్షణ పొందగలం. అది 6వ డిస్పెన్సేషన్. 5వ డిస్పెన్సేషన్లో డిస్పెన్సేషన్ ఆఫ్ లా అంటాం. అంటే ఈ డిస్పెన్సేషన్ ఆఫ్ లాలో మోషే లా ఎవరికంటే ఒక యూదులకే. ఆమేన్. యూదుల మట్టికి ఆ యొక్క మోషే లా ద్వారా వాళ్ళు తీర్పు తీర్చబడతారు. కానీ మోషే లా లేని వాళ్ళు, ఇప్పుడు యూదులు కాకుండా బోల్డని మంది జనాలు ఉన్నారు, వాళ్ళు చాలా మంచి వాళ్ళు ఉండొచ్చేమో. అలాంటి వాళ్ళు కూడా అందరూ ఇక్కడ స్పిరిట్స్ ఉన్నాయని కామెంటరీస్ చెప్తున్నాయి ప్రియ బిడ్డలారా. ఎందుకంటే మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆ కామెంటరీలు ఏం చెప్తున్నాయంటే, ఇప్పుడు మీకు 4 కాలాలు అయిపోయినాయి. డిస్పెన్సేషన్ ఆఫ్ ఇన్నోసెన్స్, డిస్పెన్సేషన్ ఆఫ్ కాన్షియన్స్, డిస్పెన్సేషన్ ఆఫ్ ప్రామిస్, డిస్పెన్సేషన్ ఆఫ్ హ్యూమన్ గవర్నమెంట్. సో అలాంటిలో మంచి స్పిరిట్స్ వాళ్ళు కూడా ఇది నరకం లెక్క కాదు. ఇది నరకం అని చాలా కామెంటరీ చెప్పట్లేదు. ఇదేంటంటే అబోర్డ్ ఆఫ్ డెడ్ స్పిరిట్స్ అంతే. ఇస్ అన్ అబోర్డ్ అంటే ఆత్మల ఉండే ఒక స్థలం. దాని మీద పెద్దగా కామెంటరీ ఏమీ లేదు. ఓకే, సో ఇది మెయిన్ మీకు తెలుసుకోవాలి. సో ఇది ఇంకొకటి మనకి. సో ఇలాగా ఎన్ని కోట్లు అక్కడ ఆత్మలు ఉన్నాయో మనకు తెలియదు. ఓకే, ఆ ఆత్మలకి యేసయ్య ఈ రక్తాన్ని తీసుకెళ్ళి ప్రీచ్ చేసాడు. ఆమేన్, హల్లెలూయా. అందులో ఎంతమంది సేవ్ అయ్యారో ఎంతమంది లేదో మనకు ఇప్పుడు డీటెయిల్స్ ఎప్పుడు తెలుసా? మనం యేసయ్య దగ్గరికి వెళ్ళాక. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు మనం యేసయ్యని అడగచ్చు, యేసయ్య నువ్వు పాతాళంలోకి వెళ్ళావు కదా, మాకు అప్పుడు సరిగా అర్థం కాలేదు, ఏదో బైబిల్లో ఉంది, ఇప్పుడు చెప్పయ్యా మాకు ఏం కావాలంటే అక్కడ తెలుసుకోండి. ఆమేన్, హల్లెలూయా. అక్కడ మనకు అన్ని విషయాలు యేసయ్య చెప్తాడు. యేసయ్య చెప్పక్కర్లేదు, మన స్పిరిట్లోనే అన్నీ తెలిసిపోతాయి. ఎందుకు తెలుసా? మనకి కూడా ఆ దేవుని యొక్క క్యారెక్టర్ వస్తుంది మనకి. ఆమేన్, హల్లెలూయా. సో ఇప్పుడు మట్టుకి మనం దీంతో వెళ్దాం. ఓకే, రెండవది ఆయన యేసయ్య ఎవరిని విడుదల చేశారంటే, ఇక్కడ నుండి మనకి చాలా క్లారిటీ ఉంటుంది ప్రతి సబ్జెక్ట్. ఎవరిని విడుదల చేశారంటే, ఇప్పుడు ఇక్కడ ప్యారడైజ్ అని ఉంది. ఈ ప్యారడైజ్ అంటే ఏంటంటే దేవుని బిడ్డలు, దేవుని అంటే గాడ్లీ మెన్ చచ్చిపోయిన తర్వాత అప్పుడు హెవెన్ లేదు కాబట్టి, హెవెన్ ఉన్న వాళ్ళకి దేవుడు ఈ గాడ్లీ స్పిరిట్ అబోర్డ్ అంటుంది. మీకు అబ్రహాము వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారు, పారడైస్లో ఉన్నారు. ఓకే, మనకి లోక 23:43లో మనకి లాజరస్ ఆ యొక్క రిచ్ మ్యాన్ కథ మనం చదివితే, లాజరస్ ఏమో అబ్రహాం భోజనం అనుకుని ఉంటాడు, ఈ యొక్క రిచ్ మ్యాన్ ఏమో ఈ నరకంలో ఉంటాడు. అప్పుడు బైబిల్ చెప్తుంది, ఈ నరకానికిని ఈ యొక్క పరదేశికిని మధ్యలో ఒక పెద్ద అగాధం అని చెప్పారు. ఆమేన్, హల్లెలూయా. ఆ అగాధంతో ఆ అగాధం కిందే ఉంటుంది తెలుసా? ఎబిస్ అంటాం, బాటమ్లెస్ పిట్. ఓకే, నౌ ఈయన ఎవరిని విడుదల చేశారని మనం చూస్తున్నాం. ఇప్పుడు యేసయ్య ఎవరిని విడుదల చేశారు? యేసయ్య ఎవరిని విడుదల చేశారంటే, ఇక్కడ ఉన్న సెయింట్స్ అందరినీ విడుదల చేశారు. ఎప్పుడు విడుదల చేశారు తెలుసా? యేసయ్య ఎప్పుడైతే పాతాళలోకి వెళ్ళి ఇవన్నీ కార్యాలు చేయించి ప్రీచ్ చేయవాళ్ళకి ప్రీచ్ చేసి, రిలీజ్ చేయవాళ్ళని రిలీజ్ చేసి, విజయం చోట విజయం పొంది వీళ్ళు వెళ్ళేటప్పుడు ఆదివారం పొద్దుట మనకి ఏమంటాం, దేవుడు ఆరోహణం అయిన స్థలం అంటే కదా, ఆయన ఎప్పుడైతే వెళ్ళాడో ఇక్కడ అందరినీ తీసుకుని వెళ్ళిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇప్పుడు ప్యారడైజ్ ఎవరో ఉండరు. ప్యారడైజ్ ఎప్పుడు వరకు అంటే యేసయ్య సిలువలో మరణించినంత వరకే
అందుకని యేసయ్య శిలువలో మరణించేటప్పుడు ఆ దొంగ అంటాడు, అయ్యా నీ చిత్తం అయితే నీ వచ్చేటప్పుడు నీ రాజ్యంలో నన్ను గుర్తు చేసుకో అంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? వెంటనే యేసయ్య ఏమన్నాడు తెలుసా? నీవు నేడు నాతో పరదైసులో ఉందన్నాడు. పరలోకంలో ఉండనలేదు. ఏమైనా హల్లెలూయా. పరలోకం పైన ఉంటుంది బిడ్డలారా, ఇది పరదైసు కింద ఉంటుంది. ఈ పరదైసుని ఏం చేస్తుంది తెలిసి యేసయ్య చచ్చిపోయి లేచి ఆరోహణం అయ్యేటప్పుడు, ఆయన పైకి వెళ్ళిపోయేటప్పుడు ఈ సెయింట్స్ అందరినీ తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు పరదైస్ అనేది ఖాళీగా ఉంది. ఇప్పుడు ఈ నరకంలో ఇది నాట్ ఎ ఫైనల్ హెల్. ఓకే, ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కూడా ఉంది. ఎవరైనా సరే ఈ యుగంలో యేసయ్య నామాన్ని రక్షణ పొందకుండా చనిపోతే వాళ్ళకి యేసయ్య తెలుసుండి 2 కండిషన్లు. ముందు వాళ్ళకి యేసయ్య పేరు తెలియాలి, యేసయ్య రక్షకుడు అని తెలియాలి. ఆ రక్షకుడు అని తెలిసిన తర్వాత వాళ్ళు మారు మనసు పొందకపోతే వాళ్ళు చచ్చిపోతే ఇక్కడికి వచ్చేస్తారు. ఆమేన్ హల్లెలూయా. దాన్ని ఏమంటాం తెలుసా? నరకం అంట. ఇది ఇప్పటికే ఉంది. ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళు ఇప్పుడు మనం ఎవరన్నా మన బిలీవర్స్ చచ్చిపోయారు అనుకోండి, వాళ్ళు ఇప్పుడు పరదైస్కి వెళ్ళరు, కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్తారు తెలుసా? పరలోకానికి వెళ్తారు. పరలోకం అంటే దేవుడు ఉండే స్థలాన్ని పరలోకం అంటారు. వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఇప్పుడు దేవుడు పరలోకం వెళ్ళిపోయాడు. ఇప్పుడు న్యూ టెస్ట్మెంట్లో యేసయ్య చనిపోయిన తర్వాత ఎవరైనా యేసయ్య నమ్ముకున్న బిడ్డ యేసులో చనిపోతే వాళ్ళు పరదైస్కి వెళ్ళరు, కానీ పరలోకానికి వెళ్తారు. ఆమేన్ హల్లెలూయా. ఐ థింక్ దట్స్ క్లియర్. ఓకే, మూడోది చూద్దాం. మూడోది యేసయ్య దేనిని జయించారు. ఓకే, యేసయ్య దేన్ని ధరించారంటే ఇక్కడ చూద్దాం. ఇది సేమ్ థింగ్. ఇక్కడ అండర్ వరల్డ్ మనం చూసాం కదా. ఇది సిలువ. యేసయ్య సిలువ మీద మరణించే సీన్ ఇది. ఇక్కడేమో అన్సేవ్డ్ థీఫ్ అంటే రక్షింపబడని దొంగ, ఇక్కడ రక్షించబడిన దొంగ. ఈ రక్షించబడిన దొంగని చూసారా? దేవుడు నువ్వు నాతో పరదైసులో ఉండు అన్నాడు. అంతే, ఇక్కడికి వచ్చాడు. ఆ రక్షించబడిన దొంగ వెంటనే ఇక్కడికి వెళ్ళిపోయి, ఎందుకంటే ఈ రక్షించబడిన దొంగ కూడా యేసయ్య దేవుడు అని విన్నాడు. ఆమేన్ హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. జడ్జిమెంట్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? యేసయ్య దేవుడు అని వినని వారికి వేరుగా ఉంటుంది, యేసయ్య దేవుడు అని అంగీకరించిన వారికి వేరుగా ఉంటుంది. ఓకే, అది జాగ్రత్తగా గమనించాలి మనం. ఇప్పుడు యేసయ్య దేవుడు అని తెలుసు కానీ అంగీకరించలేదు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? నరకానికి వెళ్ళిపోయాడు. ఆమేన్ హల్లెలూయా. సో ఇది మనకి ఈ అండర్ వరల్డ్. ఇప్పుడు చూడండి, ఈ పరదేశం నుండి అందరినీ దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళిపోయాడు? హెవెన్కి తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు హెవెన్ పైన ఉంది, పాతాళ లోకం కింద ఉంది, భూమి కింద ఉంటే ఈ యొక్క స్వర్గం అనేది లేకపోతే పరలోక రాజ్యం అనేది భూమికి పై భాగంలో ఉంది. ఆమేన్ హల్లెలూయా. అది ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. ఇదిగో ఇక్కడ షియోలో హేడిస్. ఓకే, ఇంకొకటి మీకు చూపెట్టవలసింది. ఆల్రైట్. ఓకే, ఇప్పుడు 3 యేసయ్య దేనిని జయించారు. మన ముందు 2 విషయాలు చూసాం. యేసయ్య ఎవరికి బోధించారు, అది అయిపోయింది. యేసయ్య ఎవరిని విడుదల చేశారు, అది అయిపోయింది. ఇప్పుడు యేసయ్య ఎవరిని జయించారు, ఏమి జయించారు. ప్రియ సహోదరుడా, దీనికి కూడా మనకి కొంచెం నాలెడ్జ్ కావాలి. ఏంటంటే ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో, ఎప్పుడైతే ఆదాము దేవుని ఆజ్ఞ మీరాడు. అది చాలా స్ట్రాంగ్గా తగులుతుంది కదా హృదయంలో. పాపం అంటే ఏదో పెద్దలా ఉంది. దేవుని ఆజ్ఞ మీరడం, దేవుని మాట మీరడం అంటే అది చాలా కొంచెం భయం కలిగిస్తుంది. అలా ఉంటే మంచిది మనకి. ఆ భయం ఉండాలి. దేవుని ఆజ్ఞ మీరకూడదు అని భయం ఉండాలి మనకి. ఓకే, ఇప్పుడు ఈ దేవుని ఆజ్ఞ మీరిన తర్వాత పాపం తన ద్వారా కొనుక్కున్నాడు, మరణాన్ని కొనుక్కున్నాడు. ఎవరో చాయిస్ ద్వారా ఆదాము మరణాన్ని కొనుక్కొని ఏం చేశాడంటే ఎప్పుడైతే ఆ మరణంలోకి వచ్చాడో ఆ మరణపు ముళ్ళుని లేదా ఆ పాతాళ లోక కీని సైతాన్ గడి తీసేసుకున్నాడు. ఆమేన్ హల్లెలూయా. అంటే ఇప్పుడు యేసయ్య దగ్గర అది లీగల్గా తీసుకున్నాడు. మీకు ఈ మాట మీరు మర్చిపోకూడదు. నిద్రలో కూడా మీరు చెప్పాలి. లీగల్గా బాడీలో వెళ్ళి సైతాను పాము బాడీలో ప్రవేశించి లీగల్గా భూమి మీద పాపం చేపించి ఆదాములో ఉన్న రైట్ని ఎక్కడ తీసేసుకున్నాడండి? తన చేతుల్లో తీసేసుకుని పాతాళ లోకాన్ని ఏలుతున్నాడు. పాతాళ లోకాన్ని ఏలిది ఎవరు తెలుసా? సైతాన్. కానీ ఇప్పుడు యేసయ్య ఏం చేశాడు తెలుసా? ప్రకటన 1:18 చూద్దాం. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడినైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ఆమేన్ హల్లెలూయా.
ప్రియ బిడ్డలారా, మీరు జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ అన్నాడు మరణం యొక్క, అంటే లీగల్గా సాతాను ఆదాము నుండి ఏ విధంగా తీసుకున్నాడో అదే విధంగా యేసయ్య లీగల్గా పాతాళలోకి వెళ్ళి ఆ యొక్క సాతానుని జయించి సాతాను దగ్గర నుండి ఏం తీసుకున్నాడు తెలుసా? ఈ యొక్క కీస్ తీసుకున్నాడు. అందుకేనంట గేట్స్ ఆఫ్ హెల్ కెనాట్ ప్రివైల్. ఆమేన్. గేట్స్ ఆఫ్ హెల్ కెనాట్ ప్రివైల్. ఎందుకు తెలుసా? గేట్స్ ఆఫ్ హెల్ అంటే ఏమంట? పాతాళ లోకం మనల్ని ఇట్ కెనాట్ ఓవర్కమ్, ఇట్ కెనాట్ ప్రివైల్ అస్. ఎందుకు తెలుసా? యేసయ్య చేతిలో ఉన్నాయి కీస్. ఆమె సాతాను చేతిలో లేదు. ఒకప్పుడు సాతాను చేతిలో ఉన్నాయి. ఈ యొక్క 3 రోజులు ఆయన యుద్ధం చేసేదేంటి తెలుసా? సాతానుతోటి, అంధకార శక్తులతోని, దురాత్మ సమూహంతోనూ యేసయ్య యుద్ధం చేసి ఒక మనిషిగా, ఇంకోటి జాతకు గాడ్ యు గాట్ అండర్స్టాండ్, ఆయన పాతాళలోకి వెళ్ళింది, దేవుడిగా వెళ్ళలేదు, ఒక మనిషిలాగా వెళ్ళాడు. ఆమేన్, హల్లెలూయా. అది మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవుడిగా ఆయన ఇవన్నీ దేవుడిగా చేయలేదు, ఒక లీగల్గా, ఒక మనిషిగా, ఒక మొదట ఆదాము ఏ విధంగా అయితే మనిషిగా ఉన్నాడో ఈ యేసయ్య కూడా రెండో ఆదాము లీగల్గా మనిషిగా పుట్టి, లీగల్గా మనిషిగా పెరిగి, లీగల్గా మనిషిగా చనిపోయి, లీగల్గా మనిషిగా సమాధి చేయబడి, లీగల్గా మనిషిగా పాతాళలోకంకి వెళ్ళాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకని చెప్తే ఆయన ఆత్మ, ఆయన 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 శరీరం ఏమో గ్రేవ్లో ఉంది. ఓకే, మీకు చూపెడతాను చూడండి. ఇక్కడ చూపెడతాను, నెక్స్ట్ స్లైడ్లో మీకు చూపెడతాను. నేను నెక్స్ట్ స్లైడ్లో మీకు చూపెడతాను. ఆ గ్రేవ్ అంటే ఏంటో చూపెడతాను మీకు. ఓకే, ఇక్కడ చూద్దాం. రైట్. సో ఆ మనిషిగా వెళ్ళి సాతానుతో యుద్ధం చేసి ఆయన ఏం చేశాడంటే ఆ యొక్క తాళపు చెవుల్ని, అందుకని ఇప్పుడు అంటాడు మరణమా నీ ముళ్ళెక్కడా, పాతాళమా నీ జయం ఎక్కడ? ఆమేన్, హల్లెలూయా. మరణాన్ని ముళ్ళని విరిచిన వాడు, పాతాళాన్ని జయించిన వాడు ఎవరు తెలుసా? రెండో ఆదాము లేదా కడపటి ఆదామైన యేసు క్రీస్తు. హల్లెలూయా. అదండి ఆయన 3 రోజులు చేసిన పని. 3 రోజులు, ఈ 3 కార్యాలు ఆయనకు 3 రోజులు పట్టినాయంట. ఆమేన్, హల్లెలూయా. మరి ఎందుకు మానవుడికి వెళ్ళాడు కాబట్టి, దేవుడిగా కాదు. దేవుడికి వెళ్తే ఒక మాట, కానీ ఆయన దేవుడిగా వెళ్ళలేదు. నువ్వు ఓ సాతానా, నువ్వు మానవుడిగా నువ్వు నా యొక్క రైట్స్ని తీసుకున్నావు కాబట్టి నేను మానవుడిగా నీతో పోరాటి నీ నుండి నేను రైట్స్ తీసుకుంటానని యేసయ్య పాపం లేనివాడిగా లోకానికి వెళ్ళాడు. ఆమేన్, హల్లెలూయా. అది మీరు జాగ్రత్తగా వినాలి. ఇక 3 అయిపోయింది. ఓకే, 3 అయిపోయింది. ఇక్కడ 2 పేతురు 24:2-4 మనం ఒకసారి చూసినట్లయితే బైబిల్లో ఉంటుందంటే దోతలు పాపం చేసినప్పుడు, మీరు జాగ్రత్తగా వినాలి, దోతలు పాపం చేసినప్పుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కట్టిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే దేవుడు ఆ యొక్క పడిపోయిన దేవదూతల గురించి. ఆమేన్, హల్లెలూయా. మనకు తెలుసు కదా, 1/3 వంతు, 1/3 అంటాం. 3వ వంతు ఈ యొక్క దేవదూతలు, అంటే 100 ఉన్నారనుకోండి, 33.5 ఈ యొక్క ఏంజల్స్ త్రోయబడ్డారు. అందుకని మనం అంటాం 33.5 కోట్ల దేవతలు అని చెప్తారు. ఇదే దీనికోసమే 33.5 కోట్ల దేవతలు అంటే 1/3 ఆఫ్ ద ఏంజలిక్ పాపులేషన్ హ్యాస్ బిన్ థ్రోన్, హ్యాస్ బిన్ రిబెల్డ్ అగైన్స్ట్ గాడ్. వాళ్ళందరినీ ఒక చోట పెట్టాడు. మళ్ళీ యోధ మనకి 6వ వచనంలో చెప్తాడు, మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక. ఈ ప్రధానత్వం ఎవరు నిలుపుకోలేదు? లూసిఫర్ ప్రధాన దూత, వర్షిప్ లీడర్ లూసిఫర్ గురించి చెప్తారు. మరియు తన ప్రధానత్వం నిలుపుకొనక తమ నివాస స్థలములను విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు, ఇది ఫైనల్ జడ్జిమెంట్ అంట. ఇది మహాదినమున జరుగు తీర్పునకు కటిక చీకట్లో నిత్య పాశములలో ఆయన బంధించి భద్రము చేశాను అని ఉంది. ఆమేన్, హల్లెలూయా. బంధించి భద్రం చేశాడు. ఎక్కడ బంధించి భద్రం చేశాడు? ఇదేమంటే టార్టారస్ అంటాం. ఓకే, టార్టారస్ ఎక్కడుందో ఒకసారి చూస్తారా మీరు? ఇది ఈ టార్టారస్ అని ఇప్పుడు ఇక్కడ నుండి దేవుడు ఆరోహణం అయినప్పుడు, దేవుడు పైకి ఇక్కడ నుండి ఏం చేసా ఈ యొక్క సెయింట్స్ అందరినీ తీసుకెళ్ళిపోయాడు. అదే
ఆదివారం మనకి రిజరెక్షన్ సండే అప్పుడు అందరినీ తీసుకెళ్ళిపోయాడు. ఇక్కడేమో నరకంలో ఎవరెవరైతే దేవుని తెలుసుకున్నారో వాళ్ళు ఉన్నారు. ఇది అంటున్నాం, దీన్ని ఏమన్నా అంటే టాటారస్ అన్నాం. ఇక్కడ ఎవరంటే దేవుని యొక్క ఆజ్ఞని మీరి దేవునికి రెబెలియస్గా పడిపోయిన దేవదూతలను అందరినీ ఇక్కడ పెట్టాడు దేవుడు. ఓకే, ఇప్పుడు ఇది అయిపోయింది. ఇక్కడ ఎబిస్ అని ఒకటి ఉంది. నేను మీకు చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఈ యొక్క చార్ట్లో మీకు క్లారిఫై చేస్తాను నేను. ఈ ఎబిస్ అని ఉంది. ఈ ఎబిస్ అంటే ఏమంటే బాటమ్లెస్ పిట్ అంటాం. ఇది దేవుడు ఎప్పుడు చేస్తారంటే ఈ బాటమ్లెస్ పిట్ని మనకి ఏడేళ్ల శ్రమ జరుగుతుంది, ముందు రాకడ వస్తుంది. ఇదిగో ఇవన్నీ మీకు మరి నీకు అర్థం అవుతో లేదో, ఇట్స్ వెరీ నాట్ కాంప్లికేటెడ్ బట్ ఇట్ టేక్స్ సమ్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్. ఓకే, ఇక్కడ చూద్దాం. ఈ ఎపిస్ అనేది ఏంటంటే ముందు దేవుని రాకడ వస్తుంది, దేవుని రాకడ వెళ్ళిపోయిన తర్వాత 7 ఏళ్ళు సంఘానికి శ్రమలు ఉంటాయి. ఆ 7 ఏళ్ళ శ్రమలప్పుడు అయిపోయిన తర్వాత మళ్ళీ యేసయ్య ఆయన యొక్క సంఘంతో ఈ భూమి మీదకి వచ్చినప్పుడు అప్పుడు ఈ అంత్యక్రీస్తు ట్రినిటీ అంటాం. ఏది సాటానిక్ ట్రినిటీ అంటాం. ఈ డ్రాగన్, యాంటీ క్రైస్ట్, ఆ సర్పెంట్ని ఏం చేస్తాడంటే దేవుడు బాటమ్లెస్ పిట్లో 1000 సంవత్సరాలు బంధించేసి ఆ 1000 సంవత్సరాల్లో దేవుని పాలన జరుగుతుంది. దాన్ని ఏమంటారంటే బాటమ్లెస్ పిట్ అంటారు. ఇప్పుడు మనకు ఇది గ్రేవ్. చచ్చిపోయిన వాళ్ళ బాడీలేమో గ్రేవ్లో ఉంటాయి, వాళ్ళ స్పిరిట్లేమో దేవుని రాకముందు స్పిరిట్లు ఎక్కడ ఉంటాయి. ఓకే, చచ్చిపోయిన వాళ్ళ స్పిరిట్, దేవుల్లో లేని వాళ్ళ స్పిరిట్ ఎక్కడ ఉంటుంది, దేవుల్లో ఉన్న వాళ్ళ స్పిరిట్ ఇప్పుడు పైకి వెళ్ళిపోయింది. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటా. ఇది గెహెన్నా అంటే ఇది ఫైనల్ జడ్జ్మెంట్. ఇప్పుడు ఏమంటే మీకు ఫైనల్ జడ్జ్మెంట్ ఎప్పుడు ఉంటుందంటే ముందు రాకడ వస్తుంది. రాకడ వచ్చిన తర్వాత 7 ఏళ్ల శ్రమ ఉంటుంది. ఈ 7 ఏళ్ళ శ్రమ అయిన తర్వాత మళ్ళీ రాకడ అంటే మధ్యాకాశంలో వస్తుంది. రెండవ రాకడ ఎప్పుడు వస్తుంది అంటే మధ్యాకాశంలో నుండి 7 ఏళ్ళు అయిన తర్వాత ఆయన యొక్క సంఘంతో యేసయ్య భూమి మీదకి వస్తాడు. భూమి మీదకి వచ్చినప్పుడు యేసయ్య 1000 సంవత్సరాలను పరిపాలన చేస్తాడు. ఆ 1000 సంవత్సరాల్లో ఆ యొక్క ట్రినిటీ అంటే ట్రినిటీ ఆఫ్ డెవిల్, ఓకే, సాటానిక్ ట్రినిటీ అంటాం. ఆ ముగ్గురిని ఇక్కడ బంధించిన తర్వాత 1000 ఏళ్ళ పాలన చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు బయటికి తీయబడతారు. అప్పుడు అర్మగెడ్డన్ వార్ అనేది ఒకటి జరుగుతుంది. ఆ వార్ జరిగిన తర్వాత, ఆ యుద్ధం జరిగిన తర్వాత అప్పుడు యేసయ్య సాతానుని కంప్లీట్గా డిఫీట్ చేస్తాడు. ఆ డిఫీట్ చేసినప్పుడు ఇక్కడ ఈ పైన వైట్ థ్రోన్ జడ్జ్మెంట్ అంటాం. అది లాస్ట్ జడ్జ్మెంట్. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ టార్టరస్లో ఎవరెవరైతే ఈ యొక్క ఫాలెన్ ఏంజల్స్ ఉన్నారో వాళ్ళందరూ ఈ యొక్క జడ్జ్మెంట్కి వచ్చేస్తున్నారు. ఓకే, ఇక్కడ ఈ నరకంలో ఉన్న వాళ్ళందరూ జడ్జ్మెంట్కి వచ్చేస్తున్నారు. ఈ గ్రేవ్లో ఉన్న ఈ నరకంలో ఉన్న వాళ్ళందరూ జడ్జ్మెంట్. సో వీళ్ళందరూ జడ్జ్మెంట్కి వచ్చేసాక ఇక్కడ 1000 ఏళ్ళ తీర్పులో జడ్జ్మెంట్ అయిపోయిన తర్వాత ఆ జడ్జ్మెంట్ ఎవరికి తెలుసా? దేవుల్లో లేని వారికి. దేవుల్లో ఉన్న వారికి జడ్జ్మెంట్ ఎప్పుడు తెలుసా? అంటే రాకళ్ళు వచ్చినప్పుడు ఎత్తబడినప్పుడు ఈ 7 ఏళ్ళ విందులోనే ఈ యొక్క సెయింట్స్ అంటే మన పరిశుద్ధులందరికీ అక్కడ విందు ఉంటుంది. ఆ విందులో వాళ్ళకి బహుమతి ప్రదానం జరుగుతుంది. ఇక్కడ జడ్జిమెంట్ అనేది ఆ గుంపులో లేని వారందరికీ ఫైనల్ థ్రోన్ జడ్జిమెంట్ జరుగుతుంది. ఆ జడ్జిమెంట్ అయిన తర్వాత వాళ్ళందరినీ ఎక్కడ పడేస్తారంటే లేక్ ఆఫ్ ఫైర్ అంట. అది సెకండ్ డెత్. నిన్న మాట్లాడాం కదా, రెండు మరణాలు ఉంటాయని. ఎవరికి? దేవుని తెలియని వాళ్ళకి 2 మరణాలు ఉంటాయి, దేవుని తెలిసిన వాళ్ళకి ఒకే మరణం ఉంటుంది. దేవుని తెలియని వాళ్ళకి ఆ రెండో మరణం ఏంటంటే ఈ యొక్క నరకంలో ఉన్న వాళ్ళందరూ మళ్ళీ ఈ యొక్క బాడీలతో కలిసి ఫైనల్ జడ్జ్మెంట్కి వచ్చి, ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ ఉన్నప్పుడు స్పిరిట్సే, ఈ గ్రేవ్లో బాడీలు ఉన్నాయి, కానీ ఇక్కడ ఉన్నప్పుడు ఈ గ్రేవ్ ఈ స్పిరిట్లో, ఈ గ్రేవ్లో ఉన్న బాడీ ఇక్కడ స్పిరిట్ 2 కలిసి ఫైనల్ జడ్జ్మెంట్ వైట్ థ్రోన్ జడ్జ్మెంట్కి వచ్చాక అక్కడ జడ్జ్మెంట్ అయిపోయాక వాళ్ళందరూ ఇక్కడ స్పిరిట్స్ తోటి ఉంటారో ఇక్కడ బాడీలతో ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే దేవుడు పౌలు గారు ఏం చెప్పాడు తెలుసా? నీ బాడీ యువర్ బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ అన్నాడు. స్పిరిట్ కాదు టెంపుల్, నీ యొక్క శరీరం దేవునాలి అని నువ్వు శరీరాన్ని కూడా నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. సో ఇదండి అండర్ వరల్డ్ మనకి, అంటే క్విక్గా చెప్తున్నాను తెలుసుకోవాల్సింది. ఇక్కడ ఇది యేసయ్య చనిపోయింది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు చూడు, ఇదేంటంటే రెండవ రాకడ. ఈ రెండో రాకడ వచ్చినప్పుడు ఏమవుతుంది తెలుసా? ఈ గ్రేవ్లో ఇప్పుడు యేసయ్య వెళ్ళిపోయిన తర్వాత, యేసయ్య పైకి వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుందంటే
యేసయ్య ఇప్పుడు 2000 సంవత్సరాలు యేసయ్య వెళ్ళిపోయాడు. ఈ 2000 సంవత్సరాలు అనేక మంది భక్తులు చచ్చిపోయారు. ఆ భక్తులు చచ్చిపోయిన అందరూ బాడీస్ ఏమి ఎక్కడ ఉంటాయి? స్పిరిట్ ఏమో ప్యారడైజ్లో ఉంటుంది, ఐ మీన్ హెవెన్లో ఉంటుంది, పరలోకంలో ఉంటుంది. సో ఈ యొక్క రాకడ వచ్చినప్పుడు ఏమో, అందుకని ఇన్ ఏ ట్వింక్లింగ్ ఆఫ్ అనే ఒక కనురెప్ప పాటలో మీ యొక్క శరీరాలు ట్రాన్స్ఫార్మ్. మనం బతుకున్నాం, ఇప్పుడు దేవుడు రాకడ వచ్చింది అనుకో, మనం బ్రతుకున్న వాళ్ళందరం ఆయనలో ఉన్న వాళ్ళే బాడీస్ ఏమవుతాయి అంటే ఒక ట్రాన్స్ఫార్మ్ అయిపోయి క్షయమైనది అక్షయంగాను, మోర్టల్ బికమ్ ఇమ్మోర్టల్, ఐ మీన్ హల్లెలూయా. చావుకి ఎదువానది అంటే చావు కాకుండా నిశ్చయంగా మారిపోతాం. కానీ చనిపోయిన వాళ్ళు దేవునితో వస్తున్నారు అక్కడ నుండి, ఐ మీన్ హల్లెలూయా. ఎక్కడి నుండి వస్తున్నారు? పరలోకం నుండి దేవునితో కలిసి వస్తున్నారు. ఎక్కడికి వస్తున్నారు? ఆ యొక్క మధ్యాకాశంలోకి వస్తున్నారు. ఆ మధ్యాకాశంలోకి వచ్చేటప్పుడు ఎప్పుడైతే దేవుడు రాకడ వస్తుందో, ఇక్కడ ఉన్న బాడీలు ఎప్పుడైతే 2000 సంవత్సరాలు యేసయ్య చనిపోయిన తర్వాత ఎవరెవరైతే దేవుని బిడ్డలు చనిపోయారో వాళ్ళ బాడీలు ఏమవుతాయంటే ఆ యొక్క స్పిరిట్లో కలిసిపోయి వాళ్ళు కూడా బాడీలో వస్తారు. ఆ బాడీని ఏమంటుందో తెలుసా? ట్రాన్స్ఫార్మ్ బాడీ అంటాం. అందుకని శిష్యులు యేసయ్యని చూసేటప్పుడు న్యాచురల్ బాడీతో యేసయ్యకి బాడీ ఉంది, కానీ ఆ బాడీ ఏమంటామంటే స్పిరిట్ బాడీ లేదా ట్రాన్స్ఫార్మ్ బాడీ. అవి ఏంటంటే యేసయ్య అన్ని రూములు మూసిన టక్కని వచ్చేసారు అక్కడికి, ఏది లేకపోతే. దట్ ఈస్ కాల్డ్ ద ట్రాన్స్ఫార్మ్ బాడీ కెనాట్ బి స్టాప్డ్. అర్థమవుతుందా? ఫిజికల్ బాడీ, మన ఫిజికల్ బాడీని మనం స్టాప్ చేస్తాం, మనం ఆగిపోతాం, మనం వెళ్ళాం, గాడ్లో నుండి వెళ్ళాం. కానీ ట్రాన్స్ఫార్మ్ బాడీ అలా కాదు, గాడ్లో నుండి వెళ్ళిపోతుంది. ఫిజికల్ బాడీ అనుకోండి, ఇట్ ఈస్ ఫ్లెష్ అండ్ బ్లడ్. ట్రాన్స్ఫార్మ్ బాడీ అనుకో, ఇట్స్ స్పిరిట్ బాడీ, ఐ మీన్ హల్లెలూయా. ఇవి కొంచెం డీప్ థింగ్స్, బట్ మనకి ఇంకా మనకి ఇప్పుడు టైం కన్స్ట్రెయింట్ కాబట్టి మనం వెళ్దాం. సో ఇది అండర్ వరల్డ్లో జరిగింది, ఐ మీన్ హల్లెలూయా. ఇదంతా చూసాం కదా. ఆల్రైట్, దిస్ ఈజ్ వాట్. ఇదిగో యేసయ్య పాతాళ లోకం కీస్ తీసుకుని ఆ ఆదివారం పొద్దుట అందరినీ ప్యారడైజ్లో ఉన్న వాళ్ళందరినీ కలుసుకుని అందరితోటి ఆరోహణం అయిపోయారు, ఆమేన్ హల్లెలూయా. ఇక్కడ చూద్దాం, ఇది టాటారస్ అంటే ఫాలెన్ స్పిరిట్స్ని ఇక్కడ చూడండి. గాడ్ డిడ్ నాట్ స్పేర్ ఏంజల్స్ వెన్ దే sinned but cast them into Tartarus and committed them to pits of darkness and reserved for judgment. వీళ్ళందరూ జడ్జిమెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఫైనల్ థ్రోన్ జడ్జిమెంట్ అంటాం, దాన్ని వైట్ థ్రోన్ జడ్జిమెంట్ అంటాం. అది 1000 సంవత్సరాల పాలన అయిన తర్వాత ఉంటుంది. ఇక్కడ చూద్దాం, బాటమ్లెస్ పిట్ అని చెప్పాను కదా, నేను చెప్పాను కదా, డ్రాగన్, శాటన్ అండ్ యాంటిక్రైస్ట్. వీళ్ళు ముగ్గురు ఏం చేయాలంటే బాటమ్లెస్ పిట్లో పడవేయబడతారు 1000 సంవత్సరాలు, ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు ఈ అండర్ గ్రౌండ్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు యేసయ్య బయటకు వచ్చాడండి, ఆమేన్ హల్లెలూయా. ఎలాగెళ్ళాడు మానవుడికి? ఇక్కడ ఒక చిన్న పాయింట్ మీకు నేను చెప్పవలసి ఉందండి. అది ఏంటంటే యేసయ్య ఇప్పుడు వరకు మానవుడిగానే పనిచేశాడు. జాగ్రత్తగా వినాలి. ఈ యొక్క పాతాళ లోకం వెళ్ళి ఈ అన్ని యుద్ధాలు చేసి ఆ సైతాన్ దగ్గర నుండి ఆ యొక్క చాలపు చెవులన్నీ తీసుకునే వరకు ఆయన మానవుడిగానే పనిచేశాడు. ఆ తర్వాత వెళ్ళడానికి ఆయనకి ఎవరి శక్తి కావాల్సి వచ్చింది కనుక అందుకనే మన బైబిల్ ఏం చేయాలి? ద స్పిరిట్ దట్ రైజ్డ్ జీసస్ ఫ్రమ్ ద డెడ్, ఆమేన్ హల్లెలూయా. మరి ఒకసారి చెప్పనా, ద స్పిరిట్ దట్ రైజ్డ్ జీసస్ ఫ్రమ్, అదే మనం రోమాలో చదివింది అదే. మరి తను ఒకసారి చూద్దాం, ఆ మాట ఏంటి ఒకసారి చూద్దాం మనం. ఒక జస్ట్ సీ దట్, మృతులో నుండి యేసుని లేపిన వాని ఆత్మ. అది అంటే ఇంతవరకు ఆయన మానవుడిగానే పనిచేశాడు. ఎందుకంటే లీగల్ రైట్స్, హి హస్ టు టేక్ ఎవ్రీ లీగల్ రైట్ ఫ్రమ్ ద డెవిల్ టు టెల్, హే యూ చీటెడ్ ఎ మ్యాన్ అండ్ ఐఎమ్ ఆల్సో ఎ మ్యాన్, బట్ ఐఎమ్ నాట్ చీటెడ్ యూ, యూ కాంట్ చీట్ మీ, rather I will win over you, and what rightfully my Adam lost, I am taking that rightfully so that I can make this as a legality of resurrection, amen hallelujah. అది మనం ఇక్కడ చూడాలి. ఆయన ఆత్మని అప్పుడు యెహోవా దేవుడు పరిశుద్ధాత్మ దేవుని పంపించి ఆయన ఏం చేశాడంటే మృతులలో నుండి లేపాడు, ఆమేన్ హల్లెలూయా. అది ఇక్కడ చూస్తున్నాం మనం సీన్. అర్థమైందండి? ఎక్కడి నుండి మొట్టమొదట ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకా అప్పుడు పరలోకి వెళ్ళలేదు ఆయన. ఇక్కడ వచ్చినప్పుడే
మగ్దలేనే మేరీని చూసి నన్ను ముట్టుకోవద్దు, నేను ఇంకా దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ వెళ్ళిన తర్వాత అవన్నీ చేసుకున్న తర్వాత పాతాళ లోకంలో ఆ యొక్క కీస్ అన్ని తీసుకున్న తర్వాత ఆయన రక్తం తీసుకుని ఆ రక్తంతో ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? తండ్రి దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక టెబర్నెకల్ ఉంది, ఆమేన్ హల్లెలూయా. అక్కడ హై ప్రీస్ట్ ఉన్నాడు, ఈయన మనకి ఆమేన్ హల్లెలూయా. ఆ రక్తం ద్వారా మనకి విమోచనని, ఆ రక్తం ద్వారా మనకు ప్రాయశ్చిత్తాన్ని, అండ్ ఆ రక్తం ద్వారా మనకి ఏంటంటే ఈ బికమ్ అన్ ఇంటర్సీడ్, ఆమేన్ హల్లెలూయా. రైట్, ఓకే. ఇప్పుడు నేను ఒక 10 నిమిషాల్లో మీకు ముగించేస్తాను. ఇప్పుడు మనం అంతా నాలెడ్జ్ తెలుసుకున్నాం, ఆమేన్ హల్లెలూయా. మనం ఇదేంటిది, ఈ అండర్ వరల్డ్ ఏంటి, ఇదంతా నాలెడ్జ్ వస్తుంది. కానీ ఐ డోంట్ వాంట్ టు స్టాప్ విత్ ద నాలెడ్జ్, బట్ ఐ వాంట్ టు ఇంపార్ట్ ఎ లిటిల్ వర్డ్ సో దట్ యు నో వేర్ యు ఆర్ టుడే. ఆమేన్ హల్లెలూయా. రోమా 6వ అధ్యాయం 3, 4, 5 వచనాలు చదివితే అక్కడ 3 విషయాలు మనకు కనబడతాయి. ఇది ఒక క్రైస్తవుడిగా నువ్వు నేను అనుభవించాలి. ఒక క్రైస్తవుడిగా ఉండాలంటే ఈ యొక్క క్యారెక్టర్స్ లేకపోతే మనం క్రైస్తవులం కాదు. ఎందుకంటే ఈ మెసేజ్ దేవుని యొక్క ఆ యొక్క పునరుద్ధానం అనేది, ఆ మెసేజ్ నీకు నాకు ఇవ్వాలి. ఆమేన్ హల్లెలూయా. ఎందుకంటే 2000 సంవత్సరాలు అయిపోయింది, మరి ఎప్పుడైపోతే మనకెందుకు కాదు. ఏంటంటే ఆయన చేసిన కార్యం ఇట్ విల్ కంటిన్యూ ఫర్ ఎవర్ టిల్ హీ కమ్స్ బ్యాక్. ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు చూద్దాం. జస్ట్ లైక్ జీసస్ వాస్ పుట్ టు డెత్, అంటే యేసయ్య చనిపోయిన విధంగా నువ్వు చనిపో. ఇక్కడ ఒకసారి చూద్దాం, ఈ వచనాలు మనం చూద్దాం ఒకసారి. రోమా 6:3 నుంచి చదువు. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం అందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందితిమి. జాగ్రత్తగా వినాలి. ఇక్కడ ఏమైంది? యేసయ్య మరణించాడు, రెండోది యేసయ్య సమాధి చేయబడ్డాడు, మూడోది యేసయ్య తిరిగి లేచాడు. జాగ్రత్తగా వినండి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ 3 విషయాల కోసమే ఈ జీవితం అంతా మనం కష్టపడుతున్నాం. ఈ 3 విషయాల కోసమే యేసయ్య చనిపోవాల్సి వచ్చింది. ఈ 3 విషయాల కోసమే యెహోవా దేవుడు యుగ యుగాలుగా ఒక ప్లాన్ వేయవలసి వచ్చింది. ఈ 3 విషయాల కోసమే యెహోవా దేవుడు కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ వెయిట్ చేయవలసి ఉంది. ఎందుకంటే తెలుసా మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అని? బైబిల్ ఏం చెప్తుందంటే భూమికి పునాది వేయక మునుపే ఆయన సర్వాన్ని చూచి సర్వాన్ని చేసిన దేవుడు. ఆయన సర్వాన్ని చూసిన దేవుడు, సర్వాన్ని చేసిన దేవుడు. ఎప్పుడు తెలుసా? భూమికి పునాదికి వేయబడక మునిపే. భూమికి పునాదులు ఎప్పుడు పడ్డాయి తెలుసండి? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. అంటే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం అంటే అది కొన్ని మిలియన్స్ అండ్ మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. ఎందుకు అంత దేవుడు అంత దీర్ఘంగా ఎందుకు దేవుడు ఆలోచించాడు? ఎందుకంటే ఒక మనిషికి రక్షణ కావాలి అంటే ఆ మనిషి తన పాపాల కోసం చనిపోవాలి, ఆ మనిషి తన పాపాల కోసం పాతిపెట్టబడాలి, ఆ మనిషి తన పాపాల కోసం తిరిగి రావాలి. అది మనకు శక్తి లేదు. మనకు శక్తి లేదు కాబట్టి, మన పాపం మలినమైన రక్తం కాబట్టి, మన రక్తం మలినమైన రక్తం కాబట్టి, మన పాపంలో ఉన్నాం కాబట్టి ఆయన కుమారుడిని యేసయ్యని పంపించి ఆయన కుమారుడిని యేసయ్యని లీగల్గా ఆయన చంపబడ్డాడు, లీగల్గా ఆయన సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి లేచాడు లీగల్గా. అంటే ఈ 3 విషయాల్లో మనం ఆయనతో పొందుపరిస్తేనే కానీ నేను పరలోకం వెళ్ళను. అర్థమైందండి? అందుకనే యేసయ్య చనిపోవడం, అందుకని యేసయ్య బలి చేయడం, అందుకని యేసయ్య. ఇప్పుడు మరి అడుగుతా, అయ్యో మనం ఎలా చనిపోతామండి, అయ్యో మనం ఎలాగే కప్పెట్టబడతామండి, మనం ఎలాగే తిరిగి లాభపడతామండి అంటే రోమీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తులు చెప్తున్నారు, అరే నాయన క్రీస్తులో బాప్తిసం పొందిన మనం అందరము మరణములోనికి బాప్తిసం పొందితిమి. అంటే మనం బాప్తిసం తీసుకున్నాం అంటే దానికి అర్థం ఏంటి తెలుసా? యేసయ్య చనిపోయాడు కాబట్టి దానికి నిదర్శనంగా యేసయ్యతో నేను చనిపోతున్నాను, నా పాత జీవితాన్ని చంపుతున్నాను, నా పాత జీవితాన్ని నేను కప్పెడుతున్నాను, నా పాత జీవితం అంతా ఖతం. అది లేదనుకో మనం బాప్టిజం అంటే మనకేం తెలియదే, బాప్టిజం అంటే మనకు అర్థమే తెలియదు. అందుకని మన వాళ్ళు చాలా మంది బాప్టిజం తీసుకోరు. ప్రియ సహోదరి సహోదరు, మీ అందరికీ చేతులు పెట్టి నమస్కారం చేసి ఒక మాట అడుగుతున్నది, మీరు ఏ కంట్రీలో ఉన్నా, మీరు ఏ సిటీలో ఉన్నా, మీరు ఏ చర్చ్లో ఉన్నా, మీరు మారు మనసు పొంది బాప్టిజం తీసుకోకపోతే ఇప్పుడే మీరు బాప్టిజం తీసుకోవాలి. ఎందుకంటే బాప్టిజం తీసుకోకపోతే మీరు ఆయనతో పాతి పెట్టబడలేరు, ఆయనతో చనిపోలేరు, మీరు చనిపోకుండా ఆయనతో లేవలేరు. ఆమేన్ హల్లెలూయా.
సహోదరి సహోదరా, మాకు ఎవరి మీద ఏం కోపం లేదో, మేము యొక్క నిజమైన దేవుని వాక్యానికి ప్రీచ్ చేయడానికే దేవుడు మమ్మల్ని నిలబెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. ఎంతో మందిని చూస్తున్నా బాప్టిజం అంటే పడదు. ఎలా తీసుకుంటారో తెలుసా? నేను చిన్నప్పుడు బాప్టిజం తీసుకున్నానండి, నేను పెళ్ళికి బాప్టిజం తీసుకున్నానండి, నేను కొన్ని కారణాల వల్ల బాప్టిజం తీసుకోవాల్సి వచ్చిందండి, లేకపోతే ఎవరో వచ్చి ఏదో చెప్పారండి. అవన్నీ బాప్తిసాలు కాదు, ఒకటే బాప్తిజం. ఆ ఒకటే బాప్తిజం ఏంటి తెలుసా? నువ్వు యేసయ్యతో ఆ యొక్క పాపం జీవితంలో నువ్వు కప్పబడాలి. హల్లెలూయా. అది పౌలు భక్తుడు అంటున్నాడు, నువ్వు యేసుతో చావాలి. బాప్తిజం ద్వారానే నువ్వు యేసులో చావగలవు. ఇంకా వేరే మార్గం లేదు బైబిల్లో. బాప్తిజం ఒక్కటే నిన్ను మరణానికి గురి చేసేది, బాప్తిజం ఒక్కటే నిన్ను కప్పెట్టేది. హల్లెలూయా. నీ పాపాలని మనం ఇక ట్యాంకులో ఇలాగంటాం కదా, ట్యాంకు కానీ ఒక గోదావరి కానీ ఒక రివర్ కానీ ఒక కెనాల్ కానీ ఏదైనా ఎనీథింగ్ దట్స్ ఫ్లోయింగ్ విత్ వాటర్ దే కెన్ ఇమ్మర్స్. అలాగే మీరు కిందకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మీ యొక్క పాత జీవితం మీకు కప్పెట్టుబడి మీరు లెగిసినప్పుడు ఏంటంటే నూతన సృష్టి. ఇదిగో ఎవడైనాను యేసునందు ఉన్నాయన్న అతను నూతన సృష్టి అని బైబిల్ చెప్పింది. ఆ నూతన సృష్టి నువ్వు కిందకి వెళ్ళి పైన వచ్చినప్పుడే వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. మా పాస్టర్ అనేవారు, పిగ్ విల్ నాట్ బికమ్ ఎ పాప్ ఇఫ్ ఇట్ గోస్ డౌన్. ఆమేన్. మనం కిందకి వెళ్ళినా అదే రూపం. నేను కిందకి వెళ్ళినప్పుడు నల్లగానో బయటకు వచ్చినప్పుడు ఫెయిర్గాను రాను. ఆమేన్, హల్లెలూయా. లేకపోతే నేను కిందకి వెళ్ళినప్పుడు ఒక వీక్గా వెళ్ళి బయటకు వచ్చినప్పుడు స్ట్రాంగ్గా రాను. లేకపోతే నేను ఇంతలా ఉన్నాను, నేను కిందకి వెళ్ళిపోగానే బైక్ రాగానే ఒక స్మార్ట్ ఫెలో రాను. పైకి ఏమీ కనబడవు నీకు, కానీ దీని యొక్క స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్. అందుకనే దీన్ని ఏమంటాం తెలుసా? దేవుని యొక్క స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ త్రూ ద బ్యాప్టిజం ఆఫ్ ద హోలీ గోస్ట్ అండ్ త్రూ ద బ్యాప్టిజం ఆఫ్ ద వాటర్. ఆమేన్, హల్లెలూయా. వాటర్ బ్యాప్టిజం ఎంత అవసరమో పరిశుద్ధాత్మ బ్యాప్టిజం కూడా అంతే అవసరం. ఆమేన్, హల్లెలూయా. రెండోది, ఆయనతో సమాధి చేయబడ్డాలంట. సమాధి చేయబడ్డం అంటే ఇక్కడ కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగ లేకపోయినా అలాగనే మనమును నూతన జీవనం పొందిన వారమే నడుచుకోట్లు మనం బాప్తిసం వలన మరణములో పాలు పంపులు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. గ్లోరీ బి టు గాడ్. ఆయనతో మనం పాతి పెట్టబడాలి. అందుకనే మనం బాప్తిసం తీసుకోవాలి. లేకపోతే మనం బాప్తిసం తీసుకోకపోతే మనకు పునరుద్ధానంలో మనకు స్థానం ఉండదు. అది నేను చెప్పట్లేదు, బైబిల్ చెప్తుంది. నేను చెప్పట్లేదు, అది బైబిల్ చెప్తుంది. బైబిల్ మాటలు మీకు బోధిస్తున్నాను నేను. మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసు నామములో బాప్తిసం పొందాలనేది దేవుని యొక్క కమాండ్. ఆమేన్, హల్లెలూయా. గ్లోరీ బి టు గాడ్. అదే ఫైనల్ కమాండ్ బైబిల్లో. ఆల్రైట్. మూడోది ఏంటి ఇక్కడ? జీసస్ జస్ట్ లైక్ జీసస్ వాజ్ రిజరెక్టెడ్. అంటే జస్ట్ లైక్ జీసస్, యేసయ్య చనిపోయిన విధంగా మనం చనిపోవాలి, యేసయ్య పాతి పెట్టిన విధంగా మనం పాతి పెట్టబడాలి, యేసయ్య లేచిన విధంగా మనం లేవాలి. ఈ మూడు కార్యాలు నువ్వు చేయాలంటే నువ్వేం చేయాలి తెలుసా? బాప్తిజం తీసుకోవాలి. హల్లెలూయా. వాట్ ఎ గ్లోరియస్ థింగ్ దట్ ఈస్. ఆమేన్, హల్లెలూయా. ఎంత పవర్ఫుల్ అండ్ వండర్ఫుల్ థింగ్. ఆమేన్. నేను చాలా ఎన్నో ఎగ్జాంపుల్స్ ఇవ్వగలను, కానీ నాకు ఇప్పుడు ఏంటంటే తెలుసా? ఐ వాంట్ టు ప్రీచ్ ద వర్డ్. ఏదో కథలు చెప్పి నేను టైం వేస్ట్ చేయడానికి నాకు ఇష్టం లేదు. దేవుని యొక్క వాక్యాన్ని నేను ఎన్నో ఎగ్జాంపుల్స్ మీకు ఇవ్వగలను బాప్టిజం గురించి. 80 ఏళ్ళు 70 ఏళ్ళు 85 ఏళ్ళు వచ్చి అంకుల్స్ మా ఫ్యామిలీలో బాప్టిజం తీసుకున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు తెలుసా? నిజమైన రక్షణ మార్గంలో నడిపించబడ్డారు. నా తండ్రి 58వ సంవత్సరంలో బాప్టిజం తీసుకున్నాడు. ఎందుకు తెలుసా? రక్షణ మార్గంలో నడిపా. అంతకుముందు ఆయన ఒక లూథరన్ సంఘంలో ఒక పెద్ద ఆయన ప్రీచింగ్ చేశాడు, అన్ని చేశాడు, కానీ ఆయన బాప్తిజం ఎప్పుడు తీసుకున్నాడు తెలుసా? 58 సంవత్సరాలు. హల్లెలూయా. ఎన్నో చెప్పగలను ప్రియ సహోదరి సహోదరుడా. ఈ యొక్క అనుభవం నీకు లేకపోతే, ఈ యొక్క రిజరెక్షన్ లో నువ్వు నేను పాలు పంపులు పొందాం. ఈ యొక్క బాప్తిజం అనే ఈ యొక్క అనుభవం మనకు కావాలి. హల్లెలూయా. గ్లోరీ బి టు గాడ్. ఇదిగో చూడండి, ఇక్కడ ఒక సింపుల్ డయాగ్రామ్ నేను చూపెడుతున్నాను. యేసయ్య చనిపోయి మరణించబడి తిరిగి లేచాడు. అదేవిధంగా మన యొక్క పాత జీవితం మరణించబడి ఈ యొక్క కప్పబడి బరియల్ విత్ క్రైస్ట్, ఆ యొక్క నీటిలో మనం మునిగినప్పుడు దాంతో కప్పబడి దాంతో మరణించబడి మనం లేచేటప్పుడు ఏం చేస్తామంటే ఒక నూతన జీవంగా లేస్తాం. హల్లెలూయా. ఇది చూసారు ఈ రెండు ఎంత సింపుల్. ఇది లేకుండా మనకి మెసేజ్ లేదు. హల్లెలూయా. యేసయ్య చనిపోతేనే కానీ లేగలేడు. మనం కూడా యేసయ్యలో మన పాపాలకు చనిపోయి బాప్తిజం ద్వారా చనిపోతేనే కానీ మనకి మళ్ళీ ఒక నూతన జీవం ఉండదు. హల్లెలూయా. ఇది చూడండి, ఇక్కడ ఉంటుంది ఓల్డ్ లైఫ్. మీకు చూపెడతాను నేను ఈ రోమన్స్ 6:3 సారీ
Romans 6, 3-6. ఇది మనకి యునైటెడ్ టుగెదర్ ఇన్ ద లైక్నెస్ ఆఫ్ హిస్ డెత్. ఆయన యొక్క మరణంలోనికి మనం పాలు పంపులు పొందితే ఆయన యొక్క పునరుద్ధానంలోనికి మనం పాలు పంపులు పొందుతాం. బరీడ్ విత్ హిమ్ త్రూ బ్యాప్టిజం. సో దిస్ ఇస్ వాట్ ఇస్ రిజరెక్షన్. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడండి నీకు పునరుద్ధాన శక్తి, నీకు చావకుండా నీకు పునరుద్ధాన శక్తి రాదు. హల్లెలూయా. మనం ఎప్పుడైతే ఆయనలో చనిపోతామో ఆయన తోలేస్తాం, ఎప్పుడైతే ఆయన తోలేస్తామో ఆయన యొక్క శక్తి మనల్ని కమ్ముకుంటుంది. హల్లెలూయా, గ్లోరీ బి టు గాడ్. ఇది లాస్ట్ స్లైడ్, నేను ముగించేస్తాను. ఇదేంటి తెలుసా, జాగ్రత్తగా వినాలి. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఇప్పుడు యేసయ్యకి ఈ భూమి మీద తండ్రికి ఈ భూమి మీద రావాలంటే ఒక లీగల్ బాడీగా ఏం పెట్టుకున్నాడు తెలుసా? ట్యాబర్నికల్ పెట్టుకున్నాడు. ఏది? గుడారం. ప్రత్యక్ష గుడారంలోనే యెహోవా దేవుడు దిగిపోడు. ఎందుకంటే ఇంకా తత్వ అంతా ఆయనకి పాపం దిగలేడు. ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలం చెప్పాను కదా, రక్త ప్రోక్షణ ఉన్న స్థలంలోనే ఆయనకి ఆ పరిశుద్ధత అక్కడే ఉండేవాడు. సరే, ఇలా కాదు బాబు, నేను మనుషులతో వెళ్ళాలి, మనుషులతో ఉండాలి, ఏదన్నా చేయాలని ఆయన కుమారుని అడిగాడు. నా కుమారుడా, నువ్వు వెళ్ళి ఈ కార్యం చేయాలంటే తండ్రికి అన్నాడు ఆ కుమారుడు, నేను వెళ్తాను నాయన, నీ చిత్తం జరిగేస్తానని ఆ కుమారుడు వచ్చాడు. ఆ కుమారుడికి ఒక బాడీ కావాలని చెప్పాను. ఆ బాడీ పేరు ఏంటి తెలుసా? యేసుక్రీస్తు. ఇప్పుడు మూడోది చాలా ఇంపార్టెంట్గా మీరు గమనించవలసిన విషయం చెప్తున్నాను. ఇప్పుడు తండ్రికి తండ్రికి ఒక నివాస స్థలం ఉంది, అదేమో ప్రత్యక్ష గుడారం. కుమారుడికి ఒక నివాస స్థలం ఉండి ఫినిష్ చేసి వెళ్ళిపోయాడు. ఆయన పేరేంటి? యేసు. ఇప్పుడు మరి పరిశుద్ధాత్మ దేవుడు యేసై పంపించి మీతో ఉంటాను. మరి పరిశుద్ధాత్మ దేవుడికి లీగల్గా ఉండాలంటే ఆయనకు ఒక బాడీ కావాలి. ఆమేన్, హల్లెలూయా. అర్థమవుతుందా ప్రియ సహోదరి సహోదరుడా? ఇప్పుడు యేసై కార్యం చేసి వెళ్ళిపోయారు, ఆయనకు ఒక బాడీ ఉంది, ఆయన బాడీలో బ్రతికాడు, ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయి ఏమన్నాడు తెలుసా? నేను పరిశుద్ధాత్మ దేవుడిని మీకు పంపిస్తాను మీతో ఉండడానికి, మిమ్మల్ని నడిపించడానికి. మరి ఆయన బాడీ లేడనుకో ఆయన మనం ఇల్లీగల్ అంటాం. ఆమేన్, హల్లెలూయా. అందుకని ఆయనకు ఒక బాడీని సిద్ధపరిచాడు దేవుడు. యేసయ్య ఆయనకు ఒక బాడీని సిద్ధపరిచాడు. ఆ బాడీ ఏంటి తెలుసా? సంఘం. హల్లెలూయా. ఆయన ఇప్పుడు సంఘం అంటే ఎవరు? మనమే సంఘం. ద సెయింట్, మనం ద బాడీ ఆఫ్ క్రైస్ట్. బాడీ ఆఫ్ క్రైస్ట్ అంటే మనమే. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి, మనం బాడీ ఆఫ్ జీసస్ అను. బాడీ ఆఫ్ క్రైస్ట్ అంటే మూడవ త్రిత్వంలో మూడవ దేవుడు. గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్, గాడ్ ద హోలీ స్పిరిట్, ముగ్గురు. అలాగే లార్డ్ జీసస్ క్రైస్ట్. లార్డ్ జీసస్ క్రైస్ట్ అంటే ట్రినిటీ, 3 in 1 గాడ్. ఇప్పుడు అర్థమవుతా? ఇప్పుడు మనం సంఘాన్ని తెలుగులో సంఘం అంటున్నాం, కానీ ఇంగ్లీష్లో చాలా మంచి వర్డ్ అది. కొన్ని ఇంగ్లీష్లో బాగుంటాయి, కొన్ని తెలుగులో బాగుంటాయి. ఇంగ్లీష్లో ఏముందని తెలుసా? బాడీ ఆఫ్ క్రైస్ట్ అంటాం. ఇప్పుడు సంఘాన్ని బాడీ ఆఫ్ జీసస్ అను. ఆమేన్, హల్లెలూయా. బాడీ ఆఫ్ క్రైస్ట్ అంటే క్రీస్తు సంఘం అంటాం. ఆమేన్. క్రీస్తు అంటే అభిషక్తుడు. అభిషక్తుడు అంటే పరిశుద్ధాత్మ తండ్రి. అంటే పాత నిబంధన గ్రంథంలో యెహోవా దేవుడు ప్రజల మధ్యలో నివసించాలనుకుంటే, కొత్త నిబంధన గ్రంథంలో యేసయ్య ద్వారా లీగల్గా యేసయ్య మనుషుల మధ్య జీవించాలనుకుంటే, ఈ యొక్క సంఘయుగంలో పరిశుద్ధాత్మ దేవుడు లీగల్గా నీలోను నాలోను నివసించి నిన్ను నన్ను దేవుడి కోసం సిద్ధపడుతున్నాడు. దేని కోసం? యొక్క రాకడ కోసం సిద్ధపడుతున్నాడు. అదే తెలుసా? ఇప్పుడు నేను పరిశుద్ధాత్మక లీగల్ బాడీని. ఆమేన్, హల్లెలూయా. what a mighty revelation. You got to understand the Holy Spirit dwells in you, the Holy Spirit lives in you. నీలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నారు. నువ్వు పరిశుద్ధాత్మ దేవుడికి ఒక లీగల్ ఎంట్రీ. అందుకని అంటాడు, నాయన అక్కడ ఒకరికి బాగోలేదు, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయంటాడు. ఆయన వెళ్ళడనైనా లోకంలో ఏది జరిగినా, నేను చెప్పాను కదా, మనిషి ఈ లోకానికి అధికారి. ఏ పని చేసినా యేసయ్య కానీ దేవుడు కానీ మనిషి సమ్మతం లేకుండా, మనిషి కోఆపరేషన్ లేకుండా చేయరు. ఇప్పుడు సాల్వేషన్ ఎవరి ద్వారా వస్తుందండి? యేసయ్య ఆయన పని చేసేసారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ రక్షణ ఎవరు తీసుకెళ్తున్నారు? యేసయ్య తీసుకెళ్తున్నాడా?
యేసయ్య తీసుకెళ్ళట్లేదు, యేసయ్య కార్యం చేస్తారో నువ్వు తీసుకెళ్ళాలి. ఆమేన్, హల్లెలూయా. నీ బాడీ ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను తీసుకెళ్తాడు, నన్ను కోఆపరేట్ చేయమంటాడు. హే, నేను వాళ్ళని హీల్ చేయాలి, నువ్వు కోఆపరేట్ చేయగలవా? ఎస్, నేను కోఆపరేట్ చేస్తాను అన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడిని నేను ఆయనకు నాలో ఉన్నాడు కాబట్టి ఆయన లీగల్, నేను ఏం చేసినా లీగల్. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఎవరైనా స్పిరిట్లో వచ్చాడు అనుకోండి, స్పిరిట్లో వచ్చి ఒకరిని బాగు చేస్తే దాని మీద పెద్ద న్యూస్ పేపర్ అయిపోతుంది. ఎవరో తెలియదంట, ఒక స్పిరిట్ వచ్చిందంట, బాగు చేసిందంట, వెళ్ళిపోయిందంట, పెద్ద పెద్ద పేర్లు, పెద్ద పెద్ద హంగామా చేసేస్తారు. అదే నువ్వు నేను బైబిల్ పట్టుకుని వెళ్ళి ప్రార్థన చేసావు అనుకో, నువ్వు బాగు చెయ్యో, నేను బాగు చేసింది ఎవరు చేసా? పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకంటే ఆయన నా బాడీని ఆయన రైట్ చేసుకున్నాను కాబట్టి నేను ప్రార్థన చేసినప్పుడు హీల్ అవుతుంది. అప్పుడు ఎవరో కామెంట్ చేయరు అంటే దాని అర్థం ఏంటంటే దట్ హీలింగ్ ఈజ్ లీగల్. ఆమేన్, హల్లెలూయా. హోప్ యు అండర్స్టాండ్ వాట్ ఐమ్ సేయింగ్. ఇట్స్ వెరీ డీప్ మై పీపుల్. చాలా దేవుని యొక్క వాక్యం చాలా దీర్ఘమైన వాక్యం, చాలా లోతైన వాక్యం. అనుభవించాలి. ఏదో రక్షణ అంటే కాదు, దేవుని వాక్యంలో ప్రతిదీ ఇప్పుడు ఎంత గూఢమైన అర్థం ఉందో చూసారా? హల్లెలూయా. ఎంత గూఢమైన అర్థం. ఇప్పుడు పరిశుద్ధాత్మకి నువ్వు నేను లీగల్ బాడీస్. ఆమేన్. అంటే నువ్వు నేనంటే ఎవరో? సంఘం, పరిశుద్ధాత్మ దేవుని లీగల్ బాడీ. ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ బి టు గాడ్ సోల్. నౌ ప్రియ సహోదరుడా, చెప్పాలనుకున్నదంతా చెప్పాను, కాకపోతే ఇంకా డీటెయిల్స్ మీకు ఇవ్వలేకపోయాను ఎందుకంటే మనకి టైం కాబట్టి. బట్ నెవర్దలెస్ గాడ్ హస్ స్పోకెన్ టు యూ. ఎవరైనా మీలో ఒకవేళ బాప్తిసం ఫస్ట్ మీరు మారు మనసు పొందలేకుండా ఉంటే ఇప్పుడే మారు మనసు పొందండి, ఇంకా సమయం లేదు. ఎందుకంటే దేవుని రాకడ అతి సమీపం, అతి సమీపం, అతి సమీపం అని ఎక్కడ చూసినా మారుమూలలో మోగుతుంది. ఇదే రక్షణ సమయం. ప్రియ సహోదరుడి, నా అక్క, నా చెల్లి, నా తమ్ముడు, నా అన్న, నా తండ్రి, అందరూ ఇదే సమయం. ఒకవేళ నువ్వు రక్షణ పొందకపోతే యేసయ్య దగ్గర ఆ యొక్క రక్షణ భాగ్యం అంటే ఆ యొక్క రక్తం నీ కోసం ఇంకా పెడతానే ఉంది, ఆ రక్తం నీ కోసం ఇంకా ఏడుస్తూనే ఉంది, ఆ రక్తం నీ కోసం ఇంకా ప్రాధాయపడతానే ఉంది. ఆ రక్షణ నువ్వు నో అని చెప్పొద్దు ప్రియ బిడ్డ, ఆ రక్షణ నువ్వు తోసిపుచ్చొద్దు. ఇదే రక్షణ సమయం. హల్లెలూయా. ఒకవేళ నువ్వు రక్షించబడి దేవుని యొక్క ఆజ్ఞలు కానీ దేవుని యొక్క ఆ యొక్క బాప్తిసంలో నువ్వు నడవకుండా ఉంటే ఇదే బాప్తిస సమయం. నువ్వు ఎప్పుడైతే బాప్తిసంలో పాలు పొందుతావో, ఆయన యొక్క మరణంలో పాలు పొందుతావో, ఆయన యొక్క శ్రమలో పాలు పొందుతావో, ఆయన యొక్క నిత్య జీవంలో తర్వాత ఆయన పునరుద్ధానంలో నువ్వు కూడా పాలు పొందుతావు. ఈ రెండు విషయాల్లో ఒకవేళ ఎవరన్నా వింటున్నా మీకు ఈ రెండు విషయాలు అనుభవం లేకపోతే ఈ అనుభవంలోకి రండి. మూడోది ఏంటి తెలుసా? అందరూ దేవుళ్ళు ఉన్నవాళ్ళు లోతు అనుభవాలకు రండి. పరిశుద్ధాత్మ అనుభవం, మీరే దేవుని ఆలయము. అందుకనే యు ఆర్ ద లీగల్ రైట్, యు ఆర్ ద బాడీ ఆఫ్ ద హోలీ గోస్ట్. నువ్వు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఈ లోకంలో లీగల్ రైట్గా చేసావు. ఎందుకు తెలుసా? నీ ద్వారా అనేక కార్యాలు జరగాలి, నీ ద్వారా అనేక స్వస్థతలు జరగాలి, నీ ద్వారా అనేక మంది నువ్వు బాగుపడాలి, అనేక మంది సాల్వేషన్లోకి రావాలి, అనేక మంది రక్షణ భాగ్యంలోకి రావాలి, అనేక కార్యాలు నీ ద్వారా చేయాలి. అందుకే నిన్ను దేవుడు ఒక లీగల్ బాడీ చేశాడు పరిశుద్ధ. ఆ కార్యం నీలో జరగాలని, నీతో జరుగుతుందని యేసయ్యలో నమ్ముతూ మన అందరికీ దేవుడు ఇలాంటి భాగ్యాన్ని అనుగ్రహించి నడిపించమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.